హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎమ్మీగా ఫైబర్ ఎక్కువగా ఉండే బీరకాయతో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న కొత్తిమీర బీరకాయ పచ్చడి చేశాను. ఇది రైస్లోకి, బిర్యానీ రైస్లోకి, బగారా రైస్లోకైనా లేదా చపాతీలోకి ఎందులోకైనా సూపర్గా సెట్ అవుతుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ పచ్చడి వేసి పిల్లలకు తినిపించండి. కారం అస్సలు ఉండదండి, చాలా యమ్మీగా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వేరుశనగలు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి, ఒక హాఫ్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చితో పాటు ఈ దినుసులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులు అస్సలు మాడిపోవద్దండి, ఇలా కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం స్మెల్ వస్తుంది, మంచి ఫ్రై అయిన స్మెల్. అలాగే ఇవి కొంచెం మాడొద్దండి, కొంచెం మాడినా కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది పచ్చడిది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయడానికి ముందే తీసేసుకోండి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కూడా అవి కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు అదే ఆయిల్లో నేను 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. పైన ఎక్కువ తొక్క తీసేయద్దండి, కొంచెం తీసేస్తే సరిపోతుంది, లేదంటే ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది బీరకాయ నుంచి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి అంతా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా వాటర్ వదిలి ముక్కలు తొందరగా ఉడుకుతాయి. ఇలా మూత మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండండి. ఇలా వాటర్గా ఉన్నప్పుడే మీకు తగినంత పసుపు వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, ఈ విధంగా ఉంది. ఇలా కొంచెం ఎసరుగా ఉన్నప్పుడే, అంటే వాటర్గా ఉన్నప్పుడే ఇందులో ఒక మీడియం సైజు టమాటాను ఇలా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. దీంతో పాటుగా ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మధ్యలో కలుపుతూ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ టమాటా నుండి కొంచెం వాటర్ వదిలి టమాటా సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. ఇలా వాటర్గా ఉన్నప్పుడే, అంటే కొంచెం ఎసురుగా ఉన్నప్పుడే ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు అస్సలు మిస్ అవ్వదండి, మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా ఉల్లిపాయలు వేసి ఒకసారి అంతా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పట్టుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఇలా విడివిడిగా ఉంటే తొందరగా మగ్గుతుందని ఇలా గరిటెతో చేశాను. మీరు వేసే అప్పుడే విడివిడిగా వేసుకోండి ఉల్లిపాయలు. ఇలా మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ సపరేట్ వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో ఒక చిన్న, అంటే 2-3 రెబ్బల చింతపండుని నానబెట్టి వేసుకోవాలి. ఇలా వేసి అంతా కలుపుకోండి. ఈ వేడికి అది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మన కాడలతో సహా ఒక గుప్పెడంతా కొత్తిమీరని వేసుకొని ఈ వేడికి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు, వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి స్మూత్గా గ్రైండ్ చేయొద్దు. ఇది పప్పులు మధ్యలో తగులుతూ ఉంటే భలేగా ఉంటుంది రుచి. ఇప్పుడు ఇందులో బీరకాయలు, కొత్తిమీర, టమాటాలు వేసుకోండి. కొత్తిమీర ఒక 2 గుప్పెలు వేసుకోండి, తొక్కతో పాటు, అంటే తొడిమెలతో పాటు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఉప్పు వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మరి స్మూత్గా పట్టద్దు, ఇలా బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేడి చేసి ఎండుమిర్చి వేసుకోండి. క్లిప్ మిస్ అయింది, ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి వేసుకున్నాను నేను. వేసి మనం ముందుగా గ్రైండ్ పట్టుకున్న పచ్చళ్ళలో వేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ఉండే బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.